మేము ఆమర నిరాదీక్ష కూర్చుంటే కూడా ఏం లేదో గంటనో 2 గంటలో కూర్చుంటారు, లేచిపోతారు. ఏం పలకరియము, మేము స్పందించాము, మేము చేసే పని మేము చేసుకుంటామంటే మీ గవర్నమెంట్కు రేపు మధ్యాహ్నం కల్లా రిజల్ట్ ఏందనేది చూపిస్తాం. మీకు అర్థమైతలేదు ఇంకా సార్, నీకు అర్థమైతలేదు. ఏం చేసినా ప్రతి అభివృద్ధిలో నేనున్నా 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 అని చెప్తున్నావు. ఈ కాళ్ళపూర్ భూములలో పోతుంటే నువ్వు ఎందుకు వస్తలేవు? నీకు బాధ్యత లేదా? బాధ్యత నీకు 100% ఉంది. నువ్వు లెటర్ ఫ్యాడ్ ఇచ్చినావు, నేను ఏమున్నా నేను చూసుకుంటాను మాట్లాడినా కాబట్టి ముందుకు వచ్చి మాట్లాడతలేవు. నువ్వు అర్థం చేసుకో రామ్మోహన్ రెడ్డి సార్. ఎందుకంటే ఇన్ని రోజులు నేను కూడా కాంగ్రెస్ పార్టీలో నీకు పని చేసినా కాబట్టి అడ్డం మాట్లాడలేను, ఏం మాట్లాడలేను. నేను వచ్చినా నా రైతులను తోలుకొచ్చినా, నా ఊరు పెద్ద మనుషులను తోలుకొచ్చి కూడా నీ కాళ్ళేళ్ళు మతికినాము, బతినాడి కాళ్ళేళ్ళు మొక్కి వచ్చినాము, మా భూములు వదిలిపెట్టని చెప్పినాము. అంత దిగజారి కూడా ఇంకో మాట ఏం చెప్పినామంటే గవర్నమెంట్ భూములు ఇచ్చారు. గవర్నమెంట్ ఆ రోజు ఇందిరాగాంధీ ఇచ్చింది కాబట్టి ఈ రోజు గవర్నమెంట్ భూములు ఇస్తే తీసుకోండి, మేము పట్ట భూములన్నా మాకు కాపాడని కూడా మీకు కాలు మొక్కినాం. అయినా సరే 15 రోజులు, ఈ నెల రోజులు టైం స్పెండ్ చేసినావు. నేను మాట్లాడతానమ్మా అని చెప్పి టైం స్పెండ్ చేసి డైరెక్ట్ ఈరోజు గ్రామ సభకు నువ్వు పంపిస్తున్నావు. ఏమనంటే నాకు సంబంధం లేదమ్మా, గవర్నమెంట్ పైనుంచి వచ్చింది, పైనే సంబంధం అని చెప్తావు. ప్రతి అభివృద్ధిలో నీకు సంబంధం ఉంటుంది. ఈ కాళ్ళపూర్ భూములు, రాపోల్ భూములు, బట్ల చందారం భూములు, ఈ 5-6 ఊళ్ళ గ్రామాల భూములు 1000 ఎకరాలు పోతుంటే నీకు ఎందుకు ఎందుకు సంబంధం లేకుంటుంది? ఒకసారి చెప్పు రామ్మోహన్ రెడ్డి సార్. రేపొద్దుగాల గ్రామ సభకు నువ్వు కూడా ప్రతి గ్రామ సభలో ప్రతి దాంట్లో నువ్వు అరువుడవు కదా, మరి ఈ భూములు పోతుంటే నువ్వు ఎందుకు ఈ గ్రామ సభలో కూర్చొని జనాలకు మాట్లాడతలేవు? ఈ భూములు ఎందుకు పోతున్నాయని జనాలు అడుగుతారని నువ్వు గ్రామ సభలకు పోతలేవు. ప్రతి దానికి చిన్నదానికి పోతావు, పెద్దదానికి పోతావు, ఫోటోలు దిగుతావు, నేనే చేసిన అంటావు. మొన్నకి వచ్చే అప్పా జంక్షన్ కాడికి వెళ్ళి మొన్నగూడ రోడ్డు నేనే చేసిన, ఎవరు రాష్ట్రంలో ఏ నాయకుడు మాట్లాడకుంటే నేను చేసిన అని 100 సార్లు స్టేటస్లు పెట్టుకొని ఇది అది చేసి తిరిగినావు. మరి ఈ రోజు కాలాపూర్లో భూములు పోతే నువ్వు ఎందుకు వస్తలేవు? ప్రతి రాపొల్ల భూములు పోతే 400 మంది, ఇప్పుడు వచ్చిన ఫోటో లెక్క ప్రకారం 400 మంది 600 మంది పోలీసు వాళ్ళను పెట్టుకొని